వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా వాణి. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను దుబాయ్లో ఉన్న క్రూజ్కి వచ్చాము. యాక్చువల్లీ డవ్ క్రూజ్కి వచ్చాము మేము మరీనా ఏరియాలో. సో అది ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా నేను మీకు వీడియోలో చూపించబోతున్నాను. సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ ముందుగా మీ వరకు వస్తాయి. సో వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ఇది దుబాయ్ జర్ఫ్ ఏరియా అంటారండి. ఇక్కడ మేము యాక్చువల్గా వచ్చి పార్క్ చేసుకొని కార్స్ జస్ట్ అలాగా తిరుగుతూ ఫొటోస్ అవి తీసుకున్నాము. ఆ తర్వాత అక్కడి నుంచి మేము ఎక్కడైతే డవ్ క్రూజ్ స్టార్ట్ అవుతుందో అక్కడికి వెళ్ళాలన్నమాట. సో ఈ ఏరియా అంతా మీకు జస్ట్ చూపిస్తున్నాను. ఇక్కడ మేము ఫొటోస్ అవి తీసుకొని చాలా బాగా ఎంజాయ్ చేసాము. మేము ఫ్రెండ్స్తో వెళ్ళాము, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఎవరైనా ఫొటోస్ తీసుకోవాలన్నా, రీల్స్ చేయాలన్నా ఈ ఏరియా చాలా బాగుంది. నేను ఆల్రెడీ రీల్ చేశాను, ఇన్స్టాగ్రామ్లో పెట్టాను కూడా. ఫొటోస్ కూడా ఈ వ్యూ అంతా చాలా బాగుంది. వాటర్ అంతా కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. అంతా డస్ట్ తోని, పేపర్స్ తో, కవర్స్ తో కాకుండా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వాటర్ కూడా. కనిపించేవన్నీ హోటల్స్. అక్కడ మనకి స్విమ్మింగ్ పూల్ అవన్నీ యాక్సెస్ ఉంటుంది. మనం ఒకవేళ హోటల్లో రూమ్ తీసుకొని అలాగ చేస్తే, ఒకవేళ మనం తీసుకోకపోయినా మనం ఓన్లీ పూల్ యాక్సెస్ కూడా మనం సెపరేట్గా ఫీజు పే చేసి కూడా మనం వెళ్ళొచ్చు. ఫ్యూచర్లో నేను ఆ వీడియోస్ కూడా పెడతాను. మేము రంజాన్ టైంలో వెళ్ళాము. రంజాన్కి ఇక్కడ ఎక్కువ హాలిడేస్ వస్తూ ఉంటాయి. సో ఆ టైంలో మేము వెళ్ళాము. ఈవినింగ్ టైం వెళ్ళాము. అరౌండ్ 4 to 5 మా స్లాట్ పెట్టుకున్నాం. అక్కడ స్లాట్స్ ఉంటాయి, 4 o'clock నుంచి స్టార్ట్ అవుతాయి. సో మేము 4 to 5 స్లాట్ పెట్టుకున్నాం. ముందు రోజే మేము బుక్ చేసుకున్నాము 6 members వస్తామని. ఎందుకంటే మేము ఫ్రెండ్స్తో వెళ్తున్నాము, ఫ్యామిలీస్. సో అందుకని 6 members మేము ముందు రోజు వాళ్ళకి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకున్నాము. మనీ మాత్రం మనం అక్కడికి డైరెక్ట్గా వచ్చాక అప్పుడు పే చేయొచ్చు, ముందే పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఆఫర్స్ కూడా ఉంటాయండి. ఒక్కొక్కసారి ఆఫర్ బట్టి మనకి ప్రైస్ కూడా తగ్గుతుంది. మాకు ఆఫర్లో ఇది పర్ హెడ్ 50 dirhams పడింది. పర్ హెడ్ ప్రైస్ కూడా డిపెండ్, ఎంతమంది పీపుల్ అయితే వస్తున్నారో దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి ప్రైస్. అండ్ వాళ్ళు సెలబ్రేషన్స్ కూడా అరేంజ్ చేస్తారు. బర్త్డేస్, యానివర్సరీస్ అలాంటివి ఉన్నాయంటే డెకరేషన్ ప్లస్ ఫుడ్, మనం ఏదైతే చెప్తామో మెనూ ఏది ఇస్తామో ఆ ఫుడ్ వాళ్ళు అరేంజ్ చేస్తారు. అండ్ కపుల్ సెలబ్రేషన్స్ కూడా వాళ్ళు లైక్ డేట్ అలాంటివి కూడా వాళ్ళు అరేంజ్ చేస్తారు. మనం చెప్పిన దాన్ని బట్టి మనకి తగ్గట్టు మనం ఒకవేళ అడిగామనుకోండి, మాకు ఇంత ఓన్లీ 2 peopleకి సరిపడే బోట్ కావాలి అంటే అలా కూడా వాళ్ళు అరేంజ్ చేస్తారు మనం అడిగిన దాన్ని బట్టి. వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది అసలు. మేము 1 hour కోసం వెళ్ళాము, బుక్ చేసుకున్న 1 hourకి. అక్కడ అలాగే ఉంటుంది యాక్చువల్గా స్లాట్స్ 1 hourకి. వ్యూ ఎంత బాగుందంటే చాలా, అసలు చెప్పలేను. ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా మాటల్లో చెప్పలేను, అంత బాగుంది. అండ్ అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. కొన్ని అయితే వుడెన్తో చేసినవి ఉన్నాయి. అలాగే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి. అది మనం బుక్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా కూడా. ఎంట్రన్స్ చెప్పాను కదండి, మనం పార్టీస్ అవి అరేంజ్ చేసుకోవాలంటే కిందని ఇలాగ అరేంజ్ చేస్తారు. కిందన కూడా టేబుల్స్, రెస్టారెంట్ లాగా ఉంటుంది కిందన అరేంజ్మెంట్ పార్టీస్ కానీ. పైకి కూడా మనం వెళ్ళొచ్చు. కిందనైతే ఈ డెకరేషన్ ఉంటుంది. మేమైతే పైన కూర్చొని ఎంజాయ్ చేయాలనుకున్నాం వ్యూ. సో పైకే వెళ్ళాము. పైనుంచి అయితే అంతా కనిపిస్తుంది కదా, సో సీ అది చూడొచ్చు. అందుకని మేము పైకి కూర్చున్నాము. పైన కూడా మీకు టేబుల్స్ అది అరేంజ్మెంట్ అయితే చాలా బాగుంటుంది. సో మనం ముందుగా వెళ్తే మనం కావాల్సిన ప్లేస్ అయితే మనం చూసుకోవచ్చు. అండ్ ఆ టైంలో కొంచెం మాకు సన్లైట్ అయితే బాగా ఉంది. సో ఫస్ట్ ఒక దగ్గర కూర్చున్నాం మేము, సో దట్ షేడ్ ఉంటుందని. తర్వాత ఏంటంటే అక్కడ ప్లేస్ కన్నా కొంచెం వెనక్కి వెళ్తే మనకు ఓపెన్ టాప్ దగ్గరికి మనకు వెళ్తే వ్యూ అయితే బాగా కనిపిస్తుంది. అందుకని చెప్పి మేము మళ్ళీ ఈ ప్లేస్ చేంజ్ అయ్యాము. బట్ ముందుగా వెళ్తే మనకు కావాల్సిన సీట్స్ లో మనం కూర్చోవచ్చు.
చెప్పాను కదండి మేము 50 dirhams పే చేసామని. అందులోనే ఫుడ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇంక్లూడ్ అయింది. డ్రింక్స్ కూడా వాటర్ బాటిల్, డ్రింక్స్ అన్ని కూడా వాళ్ళు సప్లై చేశారు. 50 dirhams అంటే మన ఇండియన్ కరెన్సీ ఆల్మోస్ట్ 1200 రూపీస్ పడింది మాట పర్ హెడ్. అండ్ వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అక్కడ. మేమందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం, మాట్లాడుతున్నాము అంతా కూడా. నా ఫ్రెండ్ మీనా, వీళ్ళు సౌదీలో ఉంటారు. తన పేరు హుదా, వీళ్ళు అజ్మాన్లో ఉంటారు. సో మేము అందరం కలిపి ఒకసారి ప్లాన్ చేసుకొని ఇలాగా ఎంజాయ్ చేస్తున్నాము. వీళ్ళిద్దరు కూడా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్. మా హస్బెండ్ ఫ్రెండ్స్ ద్వారా నాకు పరిచయం అయ్యారు. వీళ్ళందరూ ఒక దగ్గర వర్క్ చేసేవారు. సో అలాగా వీళ్ళు ఏంటంటే ఓన్లీ ఫ్రెండ్స్ కాదు, ఫ్యామిలీ లాగా మాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఎంటర్టైన్మెంట్ అయితే అస్సలు కొదవ ఉండదు, అంత బాగా ఎంజాయ్ చేస్తాం అందరం విని. చాలా వాటికి వెళ్ళాము. కొన్ని అకేషన్స్ క్యాప్చర్ చేయగలిగాను. అందులో ఇదొకటి. అన్ని క్యాప్చర్ చేయడానికి కుదరలేదు. బట్ కలిస్తే మాత్రం కంపల్సరీగా ఎక్కడో ఒక దగ్గరికి వెళ్తాము. నెక్స్ట్ ఇంకో వీడియో కూడా పెడతాను. మేము కల్బా వెళ్ళింది. సో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ కొత్త కొత్త వీడియోస్ అన్నీ కూడా ముందు ముందు వస్తాయి. అవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇప్పటి వరకు నా ఛానల్లో వీడియోస్ ఏవి చూడకపోతే మీరు చూడొచ్చు. చాలా వీడియోస్ ఉన్నాయి. బుర్జ్ ఖలీఫా అండ్ ఇక్కడ ఉన్న ప్లేసెస్ అవన్నీ కూడా ఉన్నాయి. దుబాయ్ ఫ్రేమ్ అవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసి ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి. అన్లిమిటెడ్ ఫుడ్ పెట్టారు. మనం ఎన్నిసార్లు అయినా సర్వ్ చేయించుకోవచ్చు. వెజ్, నాన్ వెజ్ 2 ఉన్నాయి. మనం వెళ్ళి మనకు నచ్చింది మనం సర్వ్ చేయించుకోవచ్చు. అండ్ డ్రింక్స్ కూడా అన్లిమిటెడ్. సీ మీద వెళ్తున్నాము కదా, సో బోట్ మూమెంట్ వల్ల మనకి ఏమైనా కొంచెం తిప్పుతుందేమో అనుకున్నాను. ఫుడ్ అది ఎంజాయ్ చేయలేనేమో అనుకున్నాను. పైగా ఫిష్ స్మెల్ అది ఏమైనా వస్తుందేమో అని చెప్పి అలా అనుకున్నాను. బట్ అలా ఏం లేదు. చాలా ప్లెజెంట్గా జరిగింది మా ట్రిప్ అంతా కూడా. ఇక్కడ మీరు చూడొచ్చు బుర్జ్ ఖలీఫా కూడా కనిపిస్తుంది. ఆ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ అవన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి. స్టార్ట్ అయిన ఒక హాఫ్ వరకు, అంటే హాఫ్ జర్నీ అయ్యాక మాకు ఫుడ్ పెట్టారు. రిటర్న్లో వెళ్తున్నప్పుడు ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయింది. సో ఆ టైంకి ఫుడ్ అదంతా కంప్లీట్ అయ్యి వాళ్ళు క్లోజ్ చేస్తారు. ఇంకెవరు తినరు అని మనం చెప్పిన తర్వాత వాళ్ళు క్లోజ్ చేస్తారు కౌంటర్. ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయింది. ఇదిగోండి మీరు చూడొచ్చు. ఇక్కడ ఈ డ్యాన్స్ ఫేమస్ యాక్చువల్లీ. సఫారీ డెజర్ట్ అవ్వచ్చు, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళ డ్యాన్స్ ఇది ఫేమస్. ఇక్కడ ని తనూరా డ్యాన్స్ అని అంటారు. ఇది ఇస్లామిక్ కంట్రీస్ లో ఎస్పెషల్లీ ఈజిప్ట్ అండ్ టర్కీలో బాగా ఫేమస్. ఇది నైట్ టైం అయితే మనకి లైటింగ్స్ కూడా కనిపిస్తాయి. ఆ ఫ్రాక్ లాగా ఉంది కదా, ఆ ఫ్రాక్ మీద లైటింగ్స్ ఉంటాయి. ఇప్పుడు వెలుతురు ఉంది కాబట్టి లైటింగ్ అయితే మనకి పెట్టలేదు. నార్మల్ గా నైట్ టైం అయితే మీరు ఆ లైటింగ్ అంతా చూడొచ్చు మాట. ఆ ఫ్రాక్ నిండా లైటింగ్ వస్తుంది. వాళ్ళు అలా తిరుగుతూనే చేస్తూ ఉంటారు. నాకు ఏదో అనిపిస్తుంది అంటే అలా తిరగడం వల్ల వాళ్ళకి కళ్ళు తిరగదా అని అనిపిస్తుంది. బట్ ప్రాక్టీస్ వల్ల వాళ్ళు చేయగలుగుతారు. సో వాళ్ళు ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కాబట్టి. బట్ చాలా బాగుంటుంది. అండ్ ఆ ఫ్రాక్ అయితే చాలా వెయిట్ ఉంటుంది. ఒక్కొక్కసారి కొన్ని చోట్ల అయితే ఆ ఫ్రాక్ మనకి వెళ్ళి మనం కూడా పెట్టుకొని మనం కూడా తిరగొచ్చు. నేనైతే ఇప్పుడు కాదు, లాస్ట్ టైం ఒక దగ్గర చూసినప్పుడు ఒక అమ్మాయి వెళ్ళి తనకి పెట్టారు ఆ ఫ్రాక్. తను ఒక టర్న్ ఇలా తిరిగేటప్పటికి కళ్ళు తిరిగిపోయింది. సో వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ కాబట్టి వాళ్ళు చేయగలుగుతారు. కానీ ఆ ఫ్రాక్ అయితే మాత్రం చాలా వెయిట్ కూడా ఉంటుంది. బోట్ మీరైతే చూడొచ్చు.
పైరేట్స్ ఆఫ్ కరేబియన్ అనే మూవీలోని థీమ్ లాగా ఈ బోట్ అయితే ఉంది మాట. నేను చెప్పాను కదా చాలా రకాల థీమ్స్ తో బోట్స్ ఉంటాయని చెప్పి, ఇది ఒక టైప్. ఎంటర్టైన్మెంట్ ఇలాగా ఇద్దరు మనుషులు ఒక హార్స్ టైప్ లాగా వేసుకొని వచ్చారన్నమాట. జస్ట్ అలా తిరుగుతూ షేక్ హ్యాండ్ ఇస్తూ ఫొటోస్ తీసుకుంటూ అలాగా మొత్తం బోట్ అంతా తిరిగారన్నమాట. ఇది సెకండ్ ఎంటర్టైన్మెంట్. అది కూడా చాలా బాగా చూసామన్నమాట. పిల్లలతో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అది చాలా బాగుంది. అది కూడా ఇదేంటి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ ముందుగా మీకు వస్తాయి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీకు ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ మరి.